దగ్గర కూర్చున్నాం అనుకోండి, ఓ నలుగురు ఐదుగురు పిల్లలు వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళలో వీళ్ళు కొట్టుకుంటారు. తండ్రికి గౌరవం ఇచ్చే పిల్లలైతే ఆయన పెద్దరికంగా చెప్పే మాట వింటారు. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తండ్రిలాగా చూసుకుంటున్నాడు చంద్రబాబు. ఆయన ఏం చెప్తే దానికి వింటున్నాడు అంతే. తండ్రిని ఎదిరించేది ఎప్పుడు తనకు అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు. ఇప్పుడు అట్లాంటి ఎదిరించే స్థితిలో లేడు. ఈయన కాన్సెప్ట్ ఏం కనబడుతుందంటే చంద్రబాబు ప్రతిసారి ఏం చెప్తున్నారు అంటే మనకి వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రెస్ మీట్లు, వాళ్ళ ప్రెస్ నోట్లు, వాళ్ళ స్టేట్మెంట్లు వాటిని రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి నాకు కనబడుతున్న కాన్సెప్ట్ అందులో అవగాహన కలుగుతున్నంత వరకు కనబడుతుంది. ఫస్ట్ పొత్తు వన్ సైడ్ లవ్తో బిగినాయి, టూ సైడ్స్ లవ్, బోత్ సైడ్స్ లవ్ చేసుకున్నారు. ఆ తర్వాత నుంచి చంద్రబాబు నోరు మీద పట్ల అప్పుడు జనసేన 50% సీట్స్ అనే కాన్సెప్ట్లో ఉంది. క్రమంగా పవన్ కళ్యాణ్ని 50% అనే పాయింట్ నుంచి ఇవతలకి తెచ్చేశారు. అట్లాగే జన సైనికులందరూ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదాల నుంచి వద్దు, అసలు నేను ముఖ్యమంత్రి ఎట్లా అవుతాననే స్థితికి పవన్ కళ్యాణ్ బికాస్ ఆఫ్ బాబు కౌన్సిలింగ్లో మారారు. అంటే ప్రతిసారి కూడా నువ్వు అది ఎట్లాగా వేస్తావయ్యా, నువ్వు ఎట్లా వేస్తావు, నువ్వు అది దగ్గర అన్నప్పుడల్లా ఒకటి తగ్గుకుంటూ వస్తున్నారు. ఫైనల్గా ఇప్పుడు సీట్లకు సంబంధించింది ఇది కూడా ఆయన ఇస్తే 18వ పాతికి మించి ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు చంద్రబాబు. అట్లిస్తే ముఖ్యమంత్రి ఇక్కడ ఏంటి కాపుల్లోనే రెచ్చగొట్టింది పవన్ కళ్యాణ్. మనదేంటి ఎప్పటికీ అస్తిత్వం లేదా మనకి ఇదనేసి. ఇప్పుడు అస్తిత్వం అంటే ఆడిచ్చింది తీసుకునేటట్టయితే వీళ్ళకేమొస్తుంది? 10 సీట్లు కావాలంటే